తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి పేషిని అడ్డగా చేసుకునే ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ 1,77,00,000 తీసుకున్నారు కొందరు దుండగులు. మియాపూర్ కి చెందిన ఐటీ ఇంజనీరింగ్ ను టార్గెట్ గా చేసుకుని మాయమాటలు చెప్పి ప్రభుత్వ అధికారులమంటూ నకిలీ పత్రాలతో 1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్టీ లెటర్ హెడ్లు అలాగే నకిలీ పత్రాలు చూపి బాధితుని నమ్మించారు మోసగాళ్లు. డబ్బులు కోల్పోయిన సదరు వ్యక్తి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం సిసిఎస్ కు కేసు బదిలీ చేశారు. సిపిఐ ఆఫీసర్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించి ఇటీవల అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు వారి అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మంత్రి పేషి పేరుతో ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడటం కలకలం రేపింది. తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి పేషిని అడ్డాగా చేసుకుని ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ 1,77,00,000 తీసుకున్నారు కొందరు దుండగులు. మియాపూర్ కి చెందిన ఐటీ ఇంజనీరింగ్ ను టార్గెట్ గా చేసుకుని మాయమాటలు చెప్పి ప్రభుత్వ అధికారులమంటూ నకిలీ పత్రాలతో 1.77 కోట్లు కాజేశారు. అయితే బాధితుని నమ్మించారు మోసగాళ్లు. డబ్బులు కోల్పోయిన సదరు వ్యక్తి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం సిసిఎస్ కు కేసు బదిలీ చేశారు. సిపిఐ ఆఫీసర్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించి ఇటీవల అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు వారి అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో ఓ మంత్రి పేషి పేరుతో ప్రాజెక్టు ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడటం కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హారిక, తెలంగాణ సచివాలయంలో మంత్రి పేషి పేరుతోని భారీ మోసం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఐటీకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మంత్రి, ఆ మంత్రి పేరే చెప్పి డైరెక్ట్ గా దాదాపు 1,77,00,000 దండుకున్నారు దుండగులు అని చెప్పేసి ఇప్పటికీ వస్తున్న సమాచారం. అయితే మియాపూర్ కి చెందిన ఐటీ ఇంజనీర్ ని టార్గెట్ చేసుకుని చాలా వరకు అంటే కాల్స్ చేస్తూ మాట్లాడి మేము మంత్రి పేషిలోనే పనిచేస్తాము, మంత్రి మాకు దగ్గర అన్నట్టు ఇట్లా మాట్లాడి ఆయన నమ్మించి దాదాపు 1,70,00,000 వరకు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే అందులో ముఖ్యంగా మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్లు అలాగే నకిలీ పత్రాలు కూడా చూపించారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ 6గురు ఎవరైతే ఉన్నారో దుండగులు వీళ్ళని పట్టుకొని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అలాగే వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసును విచారణ సిసిఎస్ కు బదిలీ చేశారు శశిరేఖ. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము, దాదాపు సైబర్ నేరగాళ్లు బాగా పెరిగిపోయారు. అందులో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈ రాజకీయ నాయకులకు కావచ్చు, ఇటు ఉద్యోగాలు కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులను మభ్యపెట్టే రకంగా ఇలాంటి వ్యక్తులు చాలా మంది తయారయ్యారనే చెప్పుకోవాలి. దాదాపు ఇలా చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు ఇది పెద్ద అమౌంట్ కావడంతో బయటికి రావడం, పైగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న విమర్శలు కూడా మనము చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్
హయాంలో మంత్రి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఆధీనంలో లేదా, అంటే మంత్రి ఆధీనంలో పేషి లేకుండా పోయిందా అని చెప్పేసి ఇలాంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా అంటే ఒకేసారి ఏకంగా యూనిఫామ్ సర్వీస్ లో కూడా ఒక నకిలీ వ్యక్తి ఎన్కౌంటర్ కావడం కూడా చూసినాం ఈ మధ్య. అంటే సచివాలయంలో దాదాపు ఇలా కొన్ని జనరల్ గా వస్తూనే ఉన్నాయి ఇలాంటివి కేసెస్. అంటే సచివాలయంలో అసలు ఏం జరుగుతుంది, ఇలాంటివి కాంట్రాక్ట్ పనులు కావచ్చు, ఇలాంటి ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఏమన్నా వర్క్స్ కావచ్చు, చేపిస్తాం అని చెప్పేసి ఇలాంటివి జరుగుతున్నాయా అనే క్వశ్చన్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న చాలా కేసెస్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సచివాలయంలో ఇప్పుడు శ్రీధర్ బాబుకే డైరెక్ట్ వచ్చింది కాబట్టి, అంటే ఐటీ మినిస్టర్ కాబట్టి, ఐటీ మినిస్టర్ విషయంలోనే ఇలా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది శశిరేఖ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.